మనిషి జీవితం ఒక్క రోజులో ముగుస్తుంది. కానీ ఆత్మకేమవుతుంది? మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? స్వర్గమా, నరకమా, లేక మళ్ళీ పుట్టుక తీసుకుంటుందా? శాస్త్రాలు ఏమంటున్నాయి? భగవద్గీత ఏం చెప్తుంది? సైన్స్ దీనిపై ఏం చెప్పబోతుంది? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం అనే గొప్ప రహస్యాన్ని. సో వీడియోని చివరి వరకు చూసేయండి. ప్రతి ఒక్కరికి మరణం ఏదో ఒక రోజు వస్తుంది. అది అందరూ నమ్మాల్సిన నిజమే. పురాణాల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణిస్తే వారి ఆత్మ శరీరం విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు అపస్మారక స్థితిలో ఉంటుందని అంటారు. ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి విచారిస్తుందని అంటారు. తన బంధుమిత్రులతో మాట్లాడాలని, తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ శరీరంలోకి ప్రవేశించలేరు. అనంతరం యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్తారు. అక్కడ వారి కర్మలను లిఖించి ఉంటారు. అలాగా ఆత్మ బంధువుల దగ్గరకు తిరిగి వస్తుంది. కఠోపనిషత్తు నుంచి గరుడ పురాణం వరకు మరణం తర్వాత మానవుడు పశ్చాత్తాపం చెందుతారట. అనంతరం ప్రేతలోకానికి వెళ్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు ఇచ్చిన పిండదానాన్ని తింటారు. వాళ్ళు ఇచ్చిన మంచినీరు మాత్రమే త్రాగుతారు. 13 రోజుల పాటు ఆచారాలతో ముడిపడి ఉన్న అంత్యక్రియల తర్వాత ఆత్మ బొటన వేలు లాంటి సూక్ష్మ శరీరాన్ని పొందుతారు. మరణించిన వ్యక్తి మానవ జీవితంలో చేసిన కర్మఫలాలను ఆస్వాదిస్తున్నట్ట. అదే శరీరంగా భావిస్తారు. ఈ బొటన వేలు మాదిరిగానే యమదూతలు 13వ రోజున శరీరాన్ని యమలోకానికి తీసుకొని వెళ్తారట. యమ మార్గం బహు కష్టతరంగా ఉంటుంది. ఇక్కడే వ్యక్తి తన కర్మఫలాలని పొందుతారట. 12 నెలల్లో 6 నగరాలు, నరకాలను దాటి యమలోకానికి చేరుకుంటారు. కొన్ని ఆత్మలు వైకుంఠానికి చేరుతాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. గరుడ పురాణం ప్రకారం శ్రీవారి భక్తులను మాత్రమే విష్ణు దూతలు వైకుంఠానికి తీసుకొని వెళ్తారని చెప్పింది. అలాంటి ఆత్మలు ప్రేతాలోకంలో వెళ్ళవు. ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మ ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం, పితృలోకంలో చోటు సంపాదించుకుంటారు. అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తారు. అంటే తిరిగి జన్మనెత్తే వరకు ఉంటారు. మరణం తర్వాత యమదూతలు ఆత్మ యమలోకానికి తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఒక్క రోజులో సూక్ష్మ శరీరాన్ని 16,000 కిలోమీటర్లు తీసుకొని వెళ్తారట. మరణించిన రోజే మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన తర్వాత తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి. ఇలా చేయటం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు. వారు ముందుకు వెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, శక్తిని పొందుతారు. ఇలా జరగని కుటుంబ ఆత్మలు యమ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుందట. దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను శపిస్తారు, పితృదోషాన్ని కలిగిస్తారు. అలాగే కుటుంబ జీవితంలో అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట. విష్ణు పురాణం ప్రకారం విశ్వం సృష్టించిన సమయంలో పూర్వీకులు బ్రహ్మ వెనుక భాగం నుంచి జన్మించారట. పూర్వీకులు జన్మించిన తర్వాత బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టారు. అలాగే జన్మనిచ్చే సంధ్యా సమయంలో జరిగిందట ఇది. కాబట్టి సంధ్యా సమయంలో పూర్వీకులు శక్తివంతంగా ఉంటారు. ఇది ఈరోజుటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.